ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కోపించుటకు నిదానించువాడు పాప క్షమాపణ పొంది యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దానిలో ఆత్మ ఫలములు అనగా వెలుగు ఫలము, నీతి ఫలము నిండి ఉండవలెనని మన ప్రభు యొక్క చిత్తము. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చడు. సామెతలో 14:29 వచనం గమనిస్తే, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. గమనించండి ప్రియులారా, కానీ వాటికి భిన్నముగా కోపమనే పంట మన హృదయ క్షేత్రమునందు కనబడుట ఆయనకు ఇష్టము లేదు. కోపమనేది రౌద్రముతో ఆవేశంతో కూడినదై వరద వలె పొంగును. అది ఆరోగ్యమునకు కూడా మంచిది కాదు. జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండా ఉండును. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. కనుక ప్రియులారా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించి నూతన స్వభావమును ధరించుకున్న వారమై విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.